వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్య వార్తలు చూస్తే ముందుగా వెలుగు దినపత్రికలో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన పూర్తి విశేషాలను వెలుగు దినపత్రికలో చూడొచ్చు. అట్లాగే ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం కేజ్రీవాల్ హెచ్చరిక జారీ చేశారు. అట్లాగే సన్న వడ్లపై బోనస్ తేల్తలే, రైతు గోస తీర్తలే, రోజుకో చోట రోడ్డెక్కుతున్న రైతులు, 100-150 ఎక్కువ ఇస్తామన్న సీఎం, మార్కెట్కు వస్తున్న వడ్లు అమలు కాని హామీ, కామన్ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి, క్వింటాల్కు 2,500 రూపాయలు ఇవ్వాలని రైతుల డిమాండ్. అట్లాగే రిపబ్లిక్ టీవీ ప్రమోటర్ అర్నబ్ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఉన్న ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. 2 వ్యక్తులు సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించారన్న కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు. 2018 నాటి కేసులో చనిపోయిన వ్యక్తి కూతురు కంప్లైంట్తో మళ్ళీ మహారాష్ట్ర పోలీసులు ఓపెన్ చేశారు. ఇక ఈనాడు దినపత్రికలో బైడెన్కే మొగ్గు, అమెరికా అధ్యక్ష పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ, 44 రాష్ట్రాల్లో ఫలితాల వెల్లడి, మిషిగన్ తీర్పే కీలకం, 248 స్థానాలతో ముందంజలో డెమోక్రాట్ల అభ్యర్థి బైడెన్. సో దీనికి సంబంధించి ప్రధానంగా అన్ని పేపర్లు కూడా కవరేజ్ ఇచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన అప్డేటు. గ్రేటర్ ఎన్నికల్లో బీసీలకు 50% టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ నిర్ణయించింది. జనాభా ఆధారంగా 50% రిజర్వేషన్ల అమలుకు న్యాయ పోరాటం, వివిధ అంశాలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయాలని కూడా పీసీసీ కోర్ కమిటీ నిర్ణయించింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో గ్రేటర్ పోరు ఆలస్యమయ్యే అవకాశం, పాలకవర్గ పదవీ కాలం ముగిసే ముందే జనవరి చివరిన లేదా ఫిబ్రవరి మొదట్లో పోలింగ్, డిసెంబర్లోగా ఎన్నికలకు సిద్ధంగా లేని ప్రభుత్వం, ఇప్పటి వరకు ఉన్న ఆలోచన నుంచి వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్టుగా స్టోరీ ఇచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఇప్పుడు జో బిడెన్ ఆధిక్యతలో ఉన్నారు. కేవలం ఇంకా 6 ఎలక్టోరల్ ఓట్లు వస్తే కనుక జో బిడెన్ తదుపరి అధ్యక్షుడు కాబోతున్నారు. నెవాడాలో లీడింగ్లో ఉన్నారు. అయితే ఆ కౌంటింగ్ 1 డే పట్టే అవకాశం ఉంది. ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కొనగాల మహేష్ గారు, అదేవిధంగా శ్రీరామ్ కర్రీ గారు సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అవుతున్నారు. ముందుగా శ్రీరామ్ కర్రీ గారు, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ పొజిషన్? ఇప్పుడు ఇంకా 4 రాష్ట్రాలు మాత్రమే కౌంటింగ్ పెండింగ్లో ఉన్నాయి. 264 జో బిడెన్, ట్రంప్ 213 దగ్గర ఆగిపోయారు. ఛాన్సెస్ ఎక్కువ బిడెన్కే ఉన్నట్టు కనబడుతున్నాయి. ఐ థింక్ దగ్గర ఈ ఎన్నికలు క్లోజ్ అయినప్పటికీ డిక్లేర్ చేయలేము ఇవాళ, కానీ జో బైడెన్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దగ్గర కన్ఫర్మ్ అనిపిస్తుంది. మీరు నిన్న మధ్యాహ్నం, అంటే ఇండియా టైం మన మధ్యాహ్నం దాకా చూస్తే వాళ్ళకి ఈస్ట్ కోస్ట్ లో లేట్ నైట్ దాకా అనుకున్నట్టుగా ట్రంప్ చాలా మట్టుకు రెడ్ సీట్స్ గెలుచుకున్నారు. అలబామా, అలాస్కా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, ఒక్లామహా, ఇవన్నీ ఆయన గెలుచుకున్నారు. అదే విధంగా లెఫ్ట్ లీనింగ్ డెమోక్రాట్ లీనింగ్ లిబరల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, కాలిఫోర్నియా, కొలరాడో, న్యూయార్క్, రోడ్ ఐలాండ్, ఆరెగాన్, ఇవన్నీ జో బైడెన్ గా గెలుచుకున్నారు. సో 23 స్టేట్స్ ట్రంప్, 20 స్టేట్స్ బైడెన్, ఈవెన్ గా పోటీ ఉండి ఒక 7 స్టేట్లు మిగిలిపోయాయి. అందులో అలాస్కా చిన్నది. ఐ థింక్ ట్రంప్ ఇస్ గోయింగ్ టు గెట్ దట్. అది కాక మీరు లెక్క చూసుకుంటే క్రిటికల్ స్టేట్స్, ఫస్ట్ అరిజోనా. ఈ స్టేట్ రిపబ్లికన్స్ ఓడిపోవడం లాస్ట్ టైం బిల్ క్లింటన్ తాలూకా రీఎలక్షన్ బిడ్ లో అయింది. సో ఎన్నో ఎన్నికల తర్వాత అరిజోనా ఇస్ గోయింగ్ బ్లూ. ఇది సింగులర్లీ ట్రంప్ క్యాంపెయిన్ కి తగిలిన వెరీ బిగ్ జోల్ట్. దాని తర్వాత ట్రంప్ తాలూకా హోప్స్ అన్ని అప్పర్ మిడ్ వెస్ట్, వాటిని రస్ట్ బెల్ట్ అని కూడా అంటారు. అక్కడ మిషిగన్ అండ్ విస్కాన్సిన్, ఈ రెండిట్లోని కొంచెం ఆధిక్యత ట్రంప్ కనిపించింది. బట్ ఆయన అన్నట్టుగా రాత్రి నాకు లీడ్ ఉండేది, పొద్దున్న లేచేసరికి ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. ఈ 2 స్టేట్స్ లో గెలిచి జో బైడెన్ దగ్గర ప్రెసిడెన్సీకి చాలా దగ్గరలో ఉన్నారు. రిపబ్లికన్స్ ఇప్పటికీ 11 ఓట్లున్న అరిజోనాని కన్సీడ్ చేయట్లేదు. పెన్సిల్వేనియా లాస్ట్ దాకా డిసైడ్ అవ్వకపోవచ్చు, కానీ పెన్సిల్వేనియా రిజల్ట్ ఇర్రెలవెంట్ చేసుకుంటూ బైడెన్ మే ఫినిష్ ఇట్. హీ ఓన్లీ నీడ్స్ నవాడా. బట్ నవాడాలో ఒక రూల్ ఉంది, రేపు మళ్ళీ కౌంటింగ్ చేస్తారు. ఇవాళ కూడా వచ్చే పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని రేపు కౌంట్ చేస్తారు. అంటే ప్రెసిడెంట్ బైడెన్ అనేది రియాలిటీ అనిపిస్తోంది, కానీ ఇంకొక 24 నుంచి 36 గంటల దాకా అందరం వెయిట్ చేయాలి. సో ఇది లాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఓట్లు వేయడం ఏంటి అని ట్రంప్ దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్తామంటారు. ఏమైనా ఛాన్స్ ఉందా సుప్రీంకోర్టులో ట్రంప్కి రెస్పెక్ట్ వచ్చే అవకాశం? అంటే ఇండియాలో ఎలక్షన్ కమిషన్ లాగా కానీ ఒక వెరీ క్లియర్ రూల్ డిఫైన్డ్ డెమోక్రసీ అంటే కొంచెం ఎక్కువ ఫ్రీగా ఉంటుంది.
మీకు తెలుసు ఈస్ట్ కోస్ట్ లో ఎలక్షన్ మొదలయ్యేసరికి న్యూ హ్యాంప్షైర్ లో కౌంటింగ్ మొదలైపోతుంది. కాలిఫోర్నియాలో ఓటింగ్ మొదలయ్యే ముందు మీకు ఒకప్పుడు ప్రెసిడెంట్ డిక్లేర్ అయిపోతారు, ఒకవేళ లిబరల్ విక్టరీ అయితే ఎస్పెషలీ. సో ఈ విధంగా వాళ్ళ ఎలక్షన్ పద్ధతి కానీ ఈ టైంకి 5 గంటలకు బంద్ అయిపోతుంది, అలా కాకుండా నడుస్తూ ఉంటుంది రాత్రి వేస్తాక. అది కాక 100 మిలియన్ పీపుల్ అంటే 10 కోట్ల ఓటర్స్ ఎన్నిక రోజు ముందరే ఓట్ వేసారు. ఎర్లీ బ్యాలెట్, అబ్సెంటీ బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్, ఈ విధాలుగా. అదొక డిఫరెంట్ డెమోక్రసీ, ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డెమోక్రసీ. కానీ అవును, ఏ టైంకి మనం బంద్ చేయాలి, రకరకాల స్టేట్ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పెన్సిల్వేనియా చూస్తే ఎలక్షన్ డే తాలూకా మార్కున్న పోస్ట్ ఫ్రైడే దాకా రావచ్చు, అప్పుడు వాళ్ళు సాటర్డే లెక్కెడతారు. సో రకరకాల స్టేట్స్ తాలూకా రూల్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద కంట్రీ, దట్ ఈస్ ద డెమోక్రసీ, యుఎస్ఏ. రాకేష్ రెడ్డి గారు, మోడీ దాదాపు ట్రంప్ను ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్ బిడెన్కు కనిపిస్తున్నాయి. ఎట్లా భారత్ అమెరికా సంబంధాలు అదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా బిడెన్ గెలిచినా? మ్యూట్ ఉంది రాకేష్ రెడ్డి గారు, మ్యూట్ తీసి మాట్లాడండి. తప్పకుండా కంటిన్యూ అవుతుంది భరత్ గారు. ఇండియా అమెరికన్ ఫారెన్ పాలసీలో సరే ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ చేంజ్ అయినా కూడా ఈచ్ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ విత్ అదర్ కంట్రీ. కాబట్టి ఈ ఎలక్షన్ యొక్క రిజల్ట్ ఇండియన్ ఫారెన్ పాలసీ మీద కానీ, అమెరికన్ ఫారెన్ పాలసీ ఓవర్ ఇండియా కానీ పెద్ద తేడా చూపదని నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు ట్రంప్ గారు అమెరికా అధ్యక్షులు కాబట్టి వారితో సన్నిహితంగా మెలగాల్సినటువంటి అవసరము మన ప్రధానమంత్రికి ఉండే. ఆ మేరకే మన ఫారెన్ పాలసీ ఆధారంగా వారు ముందుకెళ్లారు. కాబట్టి దాంట్లో పెద్దగా తేడా ఉంటుందని నేను భావించడం లేదు. ఇప్పుడు గతంలో కూడా ఎవరు అమెరికా అధ్యక్షులు ఉన్నా కూడా వారితో కలిసి మన ప్రధానమంత్రులు పనిచేయడం జరిగింది. 2 దేశాలు కూడా గత 2 దశాబ్దాలుగా అనేక విషయాల్లో కలిసి పనిచేయడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నానంటే, సరే నవేడా ఎక్కువగా వీరికి అనుకూలంగా ఉన్నా కూడా ఫలితం దీంతోనే ఎండ్ అయిపోతుందని నేను భావించడం లేదు. ఎందుకంటే ట్రంప్ చాలా క్లియర్ గా సుప్రీం కోర్టుకు వెళ్తానని చెప్పడం జరుగుతా ఉంది. గతంలో కూడా ఎగ్జాక్ట్ 20 years బ్యాక్ ఆల్గోర్ అండ్ జార్జ్ బుష్ మధ్యలో ఇలాంటి కాంటెస్ట్ జరిగినప్పుడు జార్జ్ బుష్ సుప్రీం కోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీం కోర్టు జార్జ్ బుష్ అధ్యక్షులుగా డిక్లేర్ చేయడం జరిగింది. అన్లైక్ మన కంట్రీ, యుఎస్ లో ఏంటంటే సుప్రీం కోర్టు కెన్ అపాయింట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. మన కంట్రీలో ఒక డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే ప్రతి స్టేట్ కి ఒక్కొక్క రూల్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మన దగ్గర ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్రాస్ ద కంట్రీ ఒకే రకమైనటువంటి నిబంధనలు విధిస్తుంది. కానీ అక్కడ ఏంటంటే ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రూల్. కాబట్టి ఎలక్షన్ రిజల్ట్స్ కొంచెం డిలే అవుతున్నాయి. బట్ ఓవరాల్ గా ఈ ఎలక్షన్ రిజల్ట్ రేపటితో ఎండ్ అవుతుందని నేను భావించడం లేదు. ట్రంప్ మళ్ళీ కోర్టుకు వెళ్తానని చాలా తెగేసి చెప్తున్నాడు. సరే ఇప్పుడు అది కరెక్టా కాదా అనేది ఇట్ ఈస్ డిబేటబుల్. అంటే ఎలక్షన్ రిజల్ట్ ఎట్లున్నా కూడా ఆయన ముందే డిక్లేర్ చేసి పడిచాడు. ఆ ఎలక్షన్ రిజల్ట్ ఎట్లున్నా కూడా నేను వైట్ హౌస్ ని వీడేది లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ద డిఫీట్ అని చెప్పేసి ముందే చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ హైలీ డిబేటబుల్. అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. కానీ ట్రంప్ ముందే చెప్పాడు కాబట్టి ఇంకా డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రేపు నెవాడా రిజల్ట్ తోనే ఎండ్ అవుతుందని భావించడం. కొనగల మహేష్ గారు, ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఎవరు రావాలనుకుంటుంది? డెమోక్రాట్స్ అక్కడ అధికారంలోకి రావాలనుకుంటారా, రిపబ్లికన్సా? భరత్ గారు గుడ్ మార్నింగ్, అక్కడున్న మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రజాస్వామ్య దేశము అమెరికా. వాళ్ళ ఎన్నికలో ఇన్ని లోపాలు ఉన్నాయి, ఆ ఎన్నికల సిస్టమ్ లో ఇన్ని లూప్స్ ఉన్నాయి అని చెప్పి కొంత ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనా భారత్ సత్సంబంధాలు అలాగే కొనసాగాలి. బైడెన్ అంటే ఆల్వేస్ మీకు తెలుసు డెమోక్రాట్స్ కి వీళ్ళకి మధ్యలో ఉన్న పోటీలో మోస్ట్లీ వి ఎక్స్టెండ్ అవర్ హ్యాండ్స్ టు డెమోక్రాట్స్, మీకు అందరికి తెలుసు. సో బైడెన్ గెలుస్తారని ఆశిస్తున్నాం, ఎందుకంటే ఆల్మోస్ట్ 264 అండ్ వెరీ క్లోజ్ టు మ్యాజిక్ ఫిగర్ 270 కాబట్టి గెలుస్తారని ఆశిస్తున్నాము.
కానీ భరత్ గారు ఒక విశ్లేషణ ఏంటంటే దీని ద్వారా ఈ ఫలితాల ద్వారా నాకు అనిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఫండమెంటలిస్టులకి హేట్రేడ్ స్పీచెస్ ప్రీచర్స్ కి తర్వాత సూడో ప్యాట్రియాటిక్ సూడియో నేషనలిజం కి ఒక తిరోగమనం స్టార్ట్ అయిందని మనం అనుకోవాల్సి వస్తుంది ఈ ఫలితాల ద్వారా. లెట్స్ హోప్ ఫర్ ది నెక్స్ట్ 24 hours 48 hours జో బైడెన్ గెలిచిన తర్వాత మాట్లాడుకున్నా లేదు మొత్తం గ్రేట్ అమెరికా అగైన్ అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేసి ఎంతో కొన్ని కోట్ల సంపద ఉన్నటువంటి ట్రంప్ కు ఒక సామాన్యులు ఇస్తున్నటువంటి పాఠం మనం చూస్తా ఉంటే ప్రపంచవ్యాప్తంగా 3 of the సిటిజన్స్ అక్రాస్ ది గ్లోబ్ మారుతున్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే ట్రంప్ ఎలక్ట్ అయిన రోలో చూస్తే ట్రంప్ ఎలక్ట్ అవడం ఆయన ఓన్లీ అమెరికన్ గ్రేట్ అని చెప్పి అమెరికా వాళ్ళకి అన్ని అని చెప్పి మిగతా దేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఆంక్షలు అని చెప్పి ఇన్ఫాక్ట్ అమెరికా నిర్మించింది ఇతర దేశాల నుంచి పోయిన వాళ్ళు. సో అమెరికా సొంత నిదానాన్ని స్వదేశీ నినాదాన్ని ఎత్తుకొని ట్రంప్ ఆ రోజు అధికారంలోకి వచ్చిండ్రు. ఆ తర్వాత బ్రెగ్జిట్ కానీ ఇక్కడ మోడీ గారు కానీ సో అందరు కూడా ఒకే రోల్ అంటే ఫండమెంటలిస్ట్ గా ఒక హేట్రేట్ స్పీచెస్ తోనే అధికారంలోకి వచ్చిన్నారు. ఆ రో అంతా కూడా ఇప్పుడు బ్రేక్ అవుతుందని అనిపిస్తుంది. బహుశా అదే కారణం అయి ఉండొచ్చు. మోడీ గారు కూడా చాలా ట్రంప్ గెలవాలని చాలా ఎక్కువ కష్టపడి అమెరికాలో కూడా భారత జాతి సంతతి సోదరులందరినీ జమ చేసి ఎక్కడ చేసి అక్కడ ఒక దగ్గర మీటింగ్ పెట్టి మనం అంతా ట్రంప్ తోనని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం జరిగింది. బట్ అది ఇప్పుడు బ్రేక్ అయినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇంకా సిటిజన్స్ ఇంకో రకంగా అంటే హేట్రేట్ స్పీచ్లకు ఇంకా మద్దతు ఇవ్వబోరు అనిపిస్తుంది. నిజంగా ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే అమెరికాను పెద్దన్నలాగా చూస్తూ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం కాబట్టి ఆ ప్రభావం మిగతా అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని మూలలకు ఆ ప్రభావం పోతుందని మంచి డెమోక్రాట్స్ కి ఒక సోషల్ జస్టిస్ సెక్యులరిజం లివ్ అండ్ లెట్ లివ్ మనం బతకాలి అందరూ బతకాలనే ఆశావాద దృక్పథంతో ఉండే ఒక కొత్త రాజకీయ కోణాన్ని ఈ అమెరికా ఎన్నికలు ఆవిష్కరిస్తున్నాయని చెప్పి నేను చెప్పగలను. జులకంఠ రంగారెడ్డి గారు మీ వ్యూ ఏంటి? సిపిఎం వ్యూ ఏంటి ఎలక్షన్ మీద? మ్యూట్ తీసి మాట్లాడండి జులకంఠ రంగారెడ్డి గారు, మ్యూట్ తీసి మాట్లాడండి. జులకంఠ రంగారెడ్డి గారు మ్యూట్ తీసి మాట్లాడండి. ఓకే వస్తుందండి. చెప్పండి. భరత్ గారు, ప్రపంచంలోనే అతిపెద్ద ధనిక దేశంగా, పెట్టుబడిదారీ దేశంగా, సామ్రాజ్యవాద దేశంగా, ఎక్కువ సైన్యం కలిగి, ఎక్కువ ఆయుధ శక్తి కలిగి, పెద్దన్న పాత్ర నిర్వహిస్తూ ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా జోక్యం చేసుకొని వాళ్ళ సైన్యమే 50-60 దేశాల్లో శిబిరాలు పెట్టుకొని అలా ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల గురించి అమెరికా ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా ఇవాళ ఎదురు చూడటం అనేది జరుగుతూ ఉంది. 2 పార్టీల వ్యవస్థ అది. గెలిస్తే ఈ పార్టీయా లేకపోతే ఆ పార్టీ అనేది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ట్రంప్ విషయానికి వస్తే ఆయన పోయినసారి ఎన్నిక అయ్యే ముందు కూడా చాలా కన్ఫ్యూజన్ గా, తర్వాత ఏంటంటే అనేక తప్పుడు పద్ధతుల్లో ఆయన ఎన్నికయ్యాడు అనేటువంటిది మనం చూసాము. ఇప్పుడు కూడా ప్రజలు తీర్పిస్తా ఉన్నారు. సగం మంది ప్రజలు కూడా ఓటర్స్ 10 కోట్ల మంది పైనే అంతకుముందే ఆన్లైన్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ పేపర్ ద్వారా వాళ్ళు ఓటు హక్కుని ఉపయోగించుకోవటం అనేది జరిగింది. సరే, ఇంకా 2-3 రోజులు సమయం పట్టేటట్టుంది. ఏదున్నా కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో వాళ్ళ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికలు అక్రమంగా జరుగుతలేవు, తప్పుడు పద్ధతులు జరుగుతలేవు అని అందరూ చెప్తా ఉన్నారు. ట్రంప్ కూడా ఆ విషయంలో ఏం కామెంట్ చేయట్లే. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒకవైపు ఉంటే నేను సుప్రీంకోర్టుకి వెళ్తా అని చెప్పడం అనంటే ప్రజల మీద ఆయనకు విశ్వాసం లేదు, నమ్మకం లేదు. కోర్టులో ఏదో ఒక లిటిగేషన్ పెట్టి టెక్నికల్ గా చిన్న ఏమన్నా లోపాలు ఉంటే వాటిని పట్టుకొని అక్కడ ఏంటంటే డిస్టర్బ్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన తప్ప మరొకటి కాదు. ట్రంప్ ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే 2 విషయాలు మనం ఆలోచించాలి.
ఒకటి, అమెరికా అధ్యక్షుడు ప్రపంచ రాజకీయాల్లో, అంతర్జాతీయ విషయాల్లో వివిధ దేశాల్లో వస్తున్నటువంటి సమస్యల్ని ఎట్లా డీల్ చేస్తా ఉన్నాడు, ఏ రకమైనటువంటి పాత్ర నిర్వహిస్తా ఉన్నాడు, ఎంతవరకు అది వాళ్ళ పాత్ర ఉంటుందని చూసినప్పుడు ట్రంప్ అనేక దేశాల్లో వచ్చినటువంటి పరిణామాల విషయంలో, అక్కడ వచ్చినటువంటి సమస్యల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవటం కానీ, అనవసరంగా పోయి డాలు చేయించడం కానీ, తర్వాత అనవసరంగా కొన్ని కామెంట్స్ చేయటం కానీ, ఇటువంటి ఎన్నో ఆయన ఆ రకంగా ఆయన పాత్ర మనం చూసాం. ఆయన పాత్ర వల్ల కూడా కొన్ని దేశాల్లో కొత్త కొత్త సమస్యలు కూడా. డెమోక్రాట్స్ అధికారంలోకి వస్తే ప్రో చైనా స్టాండ్ తీసుకునే అవకాశం, అందుకని మీరు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? భరత్ గారు ఒక్క నిమిషం ఏంటండి, ఏంటంటే ఆయన ఒక స్థిమితం లేకుండా మాట్లాడే వ్యక్తి. కరోనా వైరస్ వచ్చి ప్రపంచాన్ని విజృంభిస్తా ఉంటే మరి కరోనా వైరస్ ని కట్టడి చేసేటువంటి విషయంలో కూడా ఆయన పూర్తిగా ఫెయిల్ అయినటువంటి విషయం. ఆయన యొక్క నిర్లక్ష్యం వల్లనే, ఆయన ఫెయిల్యూర్ వల్లనే ఇవాళ 2,30,000 మంది వరకు అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ట్రంప్ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వ్యవహార శైలి కానివ్వండి, ఆయన అనుసరించిన ఆ విధానాలు కానివ్వండి, అంతర్జాతీయ విషయాల్లో కానీ, దేశ విషయాల్లో కానీ ప్రజలు ఏమాత్రం కూడా దాన్ని ఒప్పుకోవటం లేదు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఏంటంటే బైడెన్ వైపు ఆలోచించడం అనేది జరుగుతాం. బైడెన్ విషయానికి వచ్చినప్పుడు ఆయన 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా మనం చూస్తా ఉన్నాం. కాకుంటే నేను చాలా దూరదృష్టితోటి చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆచి చూసి ఆ రకంగా మాట్లాడే మనస్తత్వం ఉన్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ దేశం నుంచి వచ్చినా కూడా మా దేశంలో ఉన్నటువంటి పౌరులంతా ఐక్యంగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి, తర్వాత దేశం అభివృద్ధి కావాలి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి అనేటువంటి పద్ధతుల్లో ఆయన ఒక ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడమో, మతతత్వాలను రెచ్చగొట్టడమే కాకుండా మరి అయినటువంటి ఒక ఆలోచనతో ఆయన పోతున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. ఒకటి మాత్రం భరత్ గారు, అక్కడ ఈ 2 పార్టీల వ్యవస్థ ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా కూడా ముఖ్యమైనటువంటి విషయాలకు వచ్చినప్పుడు ఏంటంటే బహుళజాతి కంపెనీలు చెప్పినటువంటి ప్రకారంగానే వాళ్ళ యొక్క విధానాలు ఉంటాయి. బహుళజాతి కంపెనీల ఆ ప్రతినిధులు ఆదేశించిన ప్రకారంగానే కీలకమైనటువంటి నిర్ణయాలు మాత్రం ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో, ఈ వీసా విషయంలో కానివ్వండి, తర్వాత కొన్ని విషయాల్లో మాత్రమే ఒకరికొకరు తేడా అనేది ఉంది తప్ప ముఖ్యమైనటువంటి విషయాలకు వచ్చినప్పుడు అమెరికాలో ఇప్పుడు మనం మొదటి నుంచి చూస్తా ఉన్నాం. ఆ కంపెనీ ప్రతినిధులు బ్యాక్గ్రౌండ్ నుండి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి ఉంటది. ఏదున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈ ట్రంప్ ఓడిపోవటం అనేది ఒక మంచి పరిణామము. ఆయన ఓడిపోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఆ దేశానికి మంచిది, ప్రపంచానికి మంచిది, ఉన్నంత బెటర్ ఇతను. కాబట్టి అందరూ అది కోరుకోవటం అనేది జరుగుతా ఉన్నది. తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు పోతున్నాం అంటేనే అర్థమవుతా ఉంది. ప్రజలు నాకు రైట్. రంగారెడ్డి గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు శ్రీరామ్ కరీ గారు, జో బిడెన్ కనుక అమెరికా అధ్యక్షుడు అవుతే 2 విషయాల్లో ఒకటి అడ్వాంటేజ్ కనిపిస్తుంది, ఒకటి డిసడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఒకటి వీసా పాలసీ విషయంలో ట్రంప్ భారతీయులకు H1B వీసాల విషయంలో కొంత ఆయన పాలసీ వ్యతిరేకంగా ఉంది ఒకటి. రెండోది పాకిస్తాన్, చైనా విషయంలో మనకున్న సరిహద్దు తగాదాల విషయంలో అవుట్ రైట్గా మనం సపోర్ట్ చేశారు, అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే వీసాలు, విదేశీ విద్యార్థులకు సంబంధించిన ఎడ్యుకేషన్ విషయంలో డిసడ్వాంటేజ్. సో బిడెన్ వస్తే ఈ 2 విషయాల్లో ఏ విధంగా వివరించే అవకాశం ఉంది? జో బైడెన్ ఆయన ఏ ప్రెసిడెంట్ వచ్చినా ఇండియా అమెరికా రిలేషన్షిప్స్ ఒక స్ట్రాటజిక్ లెవెల్ కి చేరిపోయాయి. ఇది దగ్గర 91 లిబరలైజేషన్ ని చూసుకుంటే, అదే విధంగా మన్మోహన్ సింగ్ గారు న్యూక్లియర్ డీల్ చేయడం కానీ, ఇన్ ద లాస్ట్ 7 years మోదీ, ఒబామా తర్వాత ట్రంప్ తో కానీ ఇండియా అమెరికా సంబంధాలు ఒక మెచ్యూర్డ్ లెవెల్ కి వెళ్ళాయి. ఇవాళ అమెరికాకి 3-4 ఇంపార్టెంట్ అవసరాలు, అది బైడెన్ గారు ప్రెసిడెంట్ అయినా, విచ్ ఇస్ వెరీ లైక్లీ, ఒకవేళ ట్రంప్ వచ్చి ఉండినా, విచ్ ఇస్ అన్లైక్లీ నౌ. ముందు కరోనా వైరస్ అనే జబ్బు దేన్నైతే చైనా సృష్టించి లోకానికి ఇచ్చిందో, దీని నుంచి బయటపడాలంటే ఫార్మాస్యూటికల్, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, థెరపటిక్స్ కానీ, అమెరికాలో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అవి డిజైన్ చేసిన భూలోకంలో అన్ని దేశాలకి చీప్ గా ఇవ్వాలంటే ఇండియా ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ డెస్టినేషన్. మనం హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు, చాలా ఇంపార్టెంట్ బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఇన్ ద హోల్ వరల్డ్. సో ఇది చాలా అవసరం. రెండోది,
చైనా ఈ కరోనా వైరస్ ఇవ్వడంతో పాటు తైవాన్, సౌత్ చైనా సీలో ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మొన్న క్వాడ్ చూసారు, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికా స్ట్రాటజిక్ గా కలిసి వచ్చి చైనా చాలా లోకానికి, మానవత్వానికి ఒక డేంజర్ గా మారుతోంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే అమెరికన్ ప్రజలు కూడా చైనా వాళ్ళ మీద పెట్టిన కష్టాలకి శిక్ష ఇవ్వాలి ఏ ప్రెసిడెంట్ అయినా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. బైడెన్ గారు మాట్లాడే స్టైల్ కానీ ఆయన ఎక్స్ప్రెస్ చేసే విధానం ట్రంప్ కన్నా చాలా వేరు. అంటే పర్సనాలిటీస్ వేరు. ఇప్పుడు మీరు చూస్తే నరేంద్ర మోదీ గారికి ఒక స్టైల్ ఉంటుంది, మన్మోహన్ సింగ్ గారికి ఒక స్టైల్ ఉంటుంది. మన స్టేట్ లో కూడా రకరకాల నాయకులు వేరే వేరే విధానంగా మాట్లాడతారు. మాట్లాడే విధానం ముఖ్యం కాదు, పాలసీ ముఖ్యం. అండ్ చైనాని కంట్రోల్ చేయాలి, చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక బ్యాకప్ ఉండాలి. ఈ రెండు విషయాల్లో, ఎకనామిక్, మిలిటరీ, రెండు విషయాల్లోని సో పెద్దగా తేడా ఉండదు విదేశాంగ విధానం విషయంలో. ఇండియాని స్ట్రాటజిక్ పార్ట్నర్ గా తీసుకోకుండా అమెరికా ముందుకు వెళ్ళలేదు. ఇవాళ ఇండియాకి అమెరికా, అమెరికాకి ఇండియా కావాలి. లీడర్స్ వచ్చినప్పుడు ప్రయారిటీస్ అండ్ మేనర్ ఆఫ్ స్టేటింగ్ ప్రయారిటీస్ మారుతాయి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆర్టికల్ 370 రద్దు, ఇటువంటి విషయాల్లో డెమోక్రాటిక్ పార్టీ కొన్ని రిజర్వేషన్స్ వ్యక్తం చేసింది కదా. అంటే ఇప్పుడు ఏ రెండు దేశాలు మాట్లాడినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఫారిన్ పాలసీ ఒక పెళ్లి లాంటిదండి. భార్యాభర్తల విషయంలో వందల ఇష్యూస్ ఉంటాయి, అన్నిట్లో ఏకీభవించలేము. అలా అని ఒక దాంట్లో డిసగ్రీ అయిపోతున్నామని మేము ట్రేడ్ బంద్ చేసుకుంటాం, లేకపోతే మీతో పని చేయాలని ఉండదు. అమెరికా అండ్ ఇండియా కలిసినప్పుడు కొన్ని అఫ్ కోర్స్ డిఫెన్స్ డీల్స్ వేరే ఉంటాయి, బిజినెస్ వేరే ఉంటుంది. మనం వీసాల గురించి మనం అడుగుతాం, మాకు ఎక్కువ వీసాలు కావాలి. వాళ్ళు అంటారు మీరు మీ మార్కెట్ ఓపెన్ చేయండి, కస్టమ్స్ తగ్గించండి. ఎన్నో వందల విషయాల మీద కంట్రీ తాలూకా గుడ్ రిలేషన్షిప్ అంటే వందల లెవెల్స్ లో వేలాది టాపిక్స్ మీద అవుతాయి. కాబట్టి ఒక టాపిక్ వల్ల అమెరికా ఇండియా సంబంధం చెడిపోదు. అవును, జో బైడెన్ గారికి ఒక ఇష్యూ ఉండొచ్చు. ఇంకొకటి అర్థం చేసుకోవాలి, ఏ పొలిటీషియన్ అయినా ఎన్నిక ముందు మాట్లాడేది, ఎన్నిక తర్వాత పదవిలోకి వచ్చాక చేసే పని రెండిట్లో చిన్న తేడా ఉంటుందండి. ఇది కూడా ఇంపార్టెంట్. రాకేష్ గారు, కొనగాల మహేష్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఇది రైట్ వింగ్ కి సంబంధించిన ఓటమి, అల్ట్రా నేషనలిజం అంటే ఏదైతే ట్రంప్ చెప్తూ వస్తున్నారో దానికి ఇది ఒక ఓటమి. ఇది మోడీ చాలా పెద్ద ఎత్తున ఆయనకు అనుకూలంగా క్యాంపెయిన్ చేశారు, బట్ అది సక్సెస్ కాలేదంటున్నారు. రాకేష్ గారు మ్యూట్ తీసి మాట్లాడండి. యా, కొనగాల మహేష్ గారు, ఏమైనా పాలసీస్ లో ఏమైనా చేంజ్ ఉంటాయా? ఇప్పుడు భరత్ గారు, ఒక్క మాట మనం మర్చిపోకూడదు. ఎన్ని మాట్లాడినా అమెరికాలో ప్రెసిడెంట్ ఎవరైనా ప్రపంచం దృష్టిలో, ముఖ్యంగా అమెరికా లాంటి వస్తూత్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి దేశాల దృష్టిలో భారతదేశం అనేది ఒక లార్జెస్ట్ క్యాపిటల్ అండి, లార్జెస్ట్ మార్కెట్ టు సెల్ దేర్ ప్రొడక్ట్స్. సో అమెరికా లాంటి దేశాలకు భారతదేశంతో సంబంధాలు చెడగొట్టుకునే ఆలోచన ఉండదు. అది ట్రంప్ అయినా, బైడెన్ అయినా, బరాక్ ఒబామా అయినా, బిల్ క్లింటన్ అయినా, జార్జ్ బుష్ అయినా, ఎవరైనా కూడా భారత్ తోని సత్సంబంధాలు కొనసాగించాల్సిందే. కానీ హిస్టరీలో పోయి చూస్తే, చరిత్రలోకి పోయి చూస్తే, అమెరికా వాజ్ నెవర్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. ఏ రోజుకైనా వాళ్ళ అవసరాలు వాళ్ళకుంటాయి, మన అవసరాలు మనకుంటాయి. ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ అయితే కాదు. ఇంకా ఫర్ దట్ మ్యాటర్ మనం రష్యాను ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ కింద చూడొచ్చు. రష్యా వాజ్ ఆల్వేస్ బీన్ సపోర్టింగ్. అది మీరు చెప్పింది ఒకప్పుడు బిల్ క్లింటన్ టైం నుంచి మనకు చాలా మంచి టర్మ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఓన్లీ, ఇందాక వారు అనలిస్ట్ శ్రీరామ్ గారు చెప్పినట్టుగా, ఇట్ ఈస్ ఓన్లీ అ స్ట్రాటజిక్ ప్లాన్, ఇట్ ఈస్ ఓన్లీ అ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ బేస్డ్ ఆన్ ఫ్యూ అండర్స్టాండింగ్, గివ్ అండ్ టేక్ పాలసీ. ఇండియా ఇంత పెద్ద మార్కెట్ కాబట్టి దాన్ని ఇందాక వారు అన్నట్టుగా మార్కెట్ లో ఉన్న ఆంక్షలు ఎత్తేయడానికి, వాళ్ళ వస్తువులు కానీ సేవలు కానీ ఆ గేట్స్ ఓపెన్ చేయడానికి అవసరమైనట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. మనకు కూడా కొంత టెక్నాలజీ ఇన్సఫిషియన్సీ ఉంది కాబట్టి ఆ డెఫిసిట్ ని పూడ్చుకోవడానికి మనం వాళ్ళతో కొన్ని అంశాల్లో ఏకీభవిస్తాం, కొన్ని అంశాల్లో విభేదిస్తాం. బట్ ఇప్పుడు రీసెంట్ గా చూస్తే మాత్రం, అంటే నిజంగా ఒకవేళ మోడీ, ట్రంప్ గారు అంత గొప్పగా ఈ దౌత్య సంబంధాలు నెరపగలిగితే
నిరపగలిగితే భారతదేశం ఒకవేళ మోడీ ట్రంప్ హయాంలో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తే యుఎన్ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్షిప్ అనే విషయం వచ్చినప్పుడల్లా వాళ్ళు దాటవేట ధోరణితో వ్యవహరించరు. అంటే అంత ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రాకేష్ రెడ్డి గారు విషయంలో రాకేష్ రెడ్డి గారు ఇంతకు ముందు మహేష్ గారు చెప్పినట్టు ఒకటి, ఇది రైట్ వింగ్ కు ఓటమి ట్రంప్ అన్నది, ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా కంటిన్యూ కాబోతోంది అంటున్నారు. ఇప్పుడు భరత్ గారు, ట్రంప్ ఓడిపోవడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి కరోనా అయితే, ఇంకా ఓడిపోయారని చెప్పలేం, బట్ ఎట్ ది మూమెంట్ సో ఓటమి పాలైందని చెప్పలేము. బట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఓట్లు రాకపోవడానికి మాత్రం 2 కారణాలు ఉన్నాయి. ఒకటి కరోనా, రెండోది చైనా. కరోనా విషయంలో ట్రంప్ అంత ఎఫెక్టివ్ గా ఎఫిషియెంట్ గా వ్యవహరించలేదనేది సర్వత్రా ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉన్నది. సరే, వ్యవహరించలేదా అనేది ఒకటైతే, ఆయన మాట్లాడినటువంటి తీరు మీద మాట్లాడము తప్పకుండా చాలా అసంతృప్తి వ్యక్తం అవుతా ఉంది. ఇంకొకటి ఏంటంటే చైనా లాబీ. చైనా ఈ రోజు అమెరికాలో ఉన్నటువంటి మీడియాని విపరీతంగా లోబర్చుకొని ఈరోజు ట్రంప్ కు వ్యతిరేకంగా అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు, వ్యాసాలు రాయించడం, దానివల్ల ఏంటంటే అమెరికాలో ఒపీనియన్ ని మార్చేటువంటి ఒక ప్రయత్నం సక్సెస్ఫుల్ గా చేసిందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. కాబట్టి అసలు ట్రంప్ ఏం చేయలేదు. సో ఇప్పుడు అమెరికా పాలసీస్ లేకపోతే అమెరికా ప్రజల్ని ప్రభావితం చేసింది చైనా అంటే, చైనానే అమెరికా కంటే సూపర్ పవర్ అనాలి. లేదు, అంటే చైనా అమెరికా కంటే చైనా సూపర్ పవర్ అంటే సూపర్ పవర్. దేంట్లో? లాబీలో సూపర్ పవర్, 100%. డిక్టేటర్షిప్ లో సూపర్ పవర్, ఇతర దేశాల యొక్క ఇంటర్నల్ అఫేర్స్ లో ఏలుపెట్టడంలో సూపర్ పవర్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చైనా ఈ రోజు కేవలం ఒక అమెరికాలోనే కాదండి, భారతదేశంలో కూడా మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి విషయం అందరికి తెలిసినటువంటిదే. ఈ రోజు లెఫ్టిస్ట్ ని పెంచి పోషిస్తున్నది, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి లెఫ్టిస్ట్ ని పోషించి వాళ్ళ కంట్రీస్ లో ఉన్నటువంటి ఇంటర్నల్ అఫేర్స్ లో వేలు పెడతా ఉన్నది. ఆ రకంగా ఈరోజు అమెరికాలో కూడా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, అది వాస్తవం. దానివల్ల ట్రంప్ ఈ రోజు కొంత ఎదురుతున్నటువంటి విషయం తెలుసుకోవాలి. అయితే మహేష్ గారు ఏమన్నారు, ఈ హార్డ్ కోర్ ఫండమెంటల్స్ యొక్క ఓటమి స్టార్ట్ అయింది అని అంటున్నారు. వాస్తవానికి ఏంటంటే సూడో సెక్యులర్స్ యొక్క ఓటమి ఒక 10 ఏళ్ల నుండి ప్రారంభం అయిపోయింది. ఇది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైంది. మన దేశంలో కూడా మనం చూసినాము. హిందువులను టెర్రరిస్టులుగా చిత్రీకరించినటువంటి పార్టీ ఏ రకంగా ఓటమైందో, మనం ఓటమి పాలైందో చూసినాము. ఉగ్రవాదులకు శివయాత్రలు చేసేటువంటి పార్టీలు, ఉగ్రవాదులకు సంతాప సభలు పెట్టేటువంటి పార్టీలు ఏ రకంగా ఓటమి పాలైనాయి అందరు తెలిసినటువంటి విషయమే. రాజ్యసభ, లోక్సభ 2 కలిపిన జులకన్ రంగారెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు ఈ దేశంలో. ఎట్లా అండి? రంగారెడ్డి గారు, చైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటారా అమెరికన్ ఎలక్షన్? దాన్ని ఇక్కడ రాజకీయాల మ్యూట్ తీసి మాట్లాడండి. జులకన్ రంగారెడ్డి గారు మ్యూట్ తీసి మాట్లాడండి. ప్రపంచీకరణ విధానాలు వచ్చిన తర్వాత వాణిజ్య ఒక మాట చెప్పండి మహేష్ గారు. వస్తుంది చెప్పండి. ఇప్పుడు ప్రపంచీకరణ మహేష్ గారు చెప్పండి. నేను ఇందాక ట్రంప్ కి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సూడో హేట్రేట్ స్పీచెస్ కి, సూడో ప్యాట్రియాటిస్ట్ లకి కాలం చెల్లింది. దానికి మంగళం వాడుతున్నారు ప్రజలు. దాంట్లో భాగంగా అఫ్ కోర్స్ కరోనాని హ్యాండిల్ చేసే విషయంలో ట్రంప్ విఫలమైనాడు, అది కరెక్ట్, దానిలో ఒప్పుకుందాం. రెండవ విషయం, రీసెంట్ గా జరిగిన ఒక బ్లాక్స్ ని అసాసినేట్ అనే ఫోర్స్ఫుల్ గా ఇది చేసిన ఇన్సిడెంట్ మనం చూసినాం. బ్లాక్స్ మీద జరిగినటువంటి అక్కడ జాతి వ్యతిరేక ఉద్యమమే జరిగింది పెద్ద ఎత్తున. ఏదైతే లేడీ కంప్లైంట్ తోనే అక్కడ సెక్యూరిటీగా ఉన్న అతను వచ్చి ఆ బ్లాక్ మీద అటాక్ చేసి, నల్ల జాతీయుల మీద దాడి చేసి, దాని తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా బ్లాక్స్ అందరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినారు. అది కూడా మనం మర్చిపోవద్దు. సో జాతీయ అహంకారాన్ని, అంటే తెల్ల నల్ల అనే పేరుతో దూషించేదాన్ని, తర్వాత మన పర
మనం ఇదే అని చెప్పి వాదించేదాన్ని, ఇతరులని హేట్ చేసేదానికి మంగళం అని ఈ రిజల్ట్ తో ఇప్పటికి కూడా అర్థం చేసుకోకపోతే, ఇక్కడ ఉన్న పాలకులు కూడా మారకపోతే ఇక వాళ్ళ విచక్షణ, దాన్ని మనం వాళ్ళ విజ్ఞత మనం దానికి ఏం చేస్తాం. కానీ దాంతో పాటుగా నేటివ్ వైట్స్ కూడా ట్రంప్ యొక్క దుందుడుకు నిర్ణయాలను, దుందుడుకు స్వభావాన్ని యాక్సెప్ట్ చేయలేదు. నేటివ్ వైట్స్ కూడా, బ్లాక్స్ అయితే అవుట్ రైట్ ఆపోజ్ చేసినారు. జాతీయ అహంకారాన్ని పెంచి పోషిస్తున్నాడు, ఇది ఏమాత్రం అమెరికా శ్రేయస్సుకు, ప్రపంచ శ్రేయస్సుకు మంచిది కాదన్నట్టుగా ఒక ఆలోచనతో అవుట్ రైట్ గా వ్యతిరేక ఓటు వేస్తే, నేటివ్ వైట్స్ కూడా న్యూట్రల్ గా ఉండే వాళ్ళు కూడా రైట్. థ్యాంక్ యూ కొనగాల మహేష్ గారు, అదేవిధంగా జులకర్తి రంగారెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, శ్రీరామ్ కరి గారు. మొత్తానికి 264 ఎలక్టోరల్ ఓట్స్ ఉన్నాయి. ఇంకా 6 ఓట్లు సాధిస్తే బిడెన్ తదుపరి అధ్యక్షుడిగా డిక్లేర్ అవుతారు. కౌంటింగ్ రేపటి వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈలోగా నెవడాకి సంబంధించిన రిజల్ట్ కనుక వస్తే బిడెన్ ఇమీడియట్గా ఆలోపే అధ్యక్షుడిగా డిక్లేర్ అయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు ట్రంప్ వెళ్తానంటున్నారు. ఏం జరుగుతుందన్నది చూడాలి. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు V6.